నా పేరు ముడావత్ లాల్ సింగ్, బుడ్డొంతండ నివాసి. మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ చిత్రాల, చందంపేట మండల్, నల్గొండ డిస్టిక్, నియోజకవర్గం దేవరకొండ. మా ఎమ్మెల్యే బాలునాయక్, ప్రస్తుతం బాలునాయక్. మా రాజకీయ ప్రస్థానం నాకు ఓటు హక్కు వచ్చింది ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు వచ్చింది, 87లో అనుకుంటా. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఫస్ట్ అప్పుడు ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచి కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడ జడ్పీ చైర్మన్గా, జడ్పీటీసీగా ఎవరు సుఖేందర్ రెడ్డి గారు సార్ ఇక్కడ దేవరకొండలో పోటీ చేయటం జరిగింది. అక్కడ కూడా మేము ఓటు హక్కు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. కానీ ఆయనతో పాటే మేము ఆయనతో వెంటనే కొనసాగుకుంటూ వచ్చినాం. సరే, అప్పుడు సారు తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళిండు, కాంగ్రెస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్కి వెళ్ళిండు. అక్కడి నుంచి ఆయన ఏ జాడ ఏ అడుగు వేస్తే ఆ అడుగుల్లోనే వెళ్తా నేను. అది నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ చిత్రాల 3 తండలు, ఒక ఊరు, చంచికాయలు, మొత్తం 5 అక్కడ సర్పంచ్కి చేసినాం. అంటే మా మదర్ అమ్మగారు అంటే మాకు చేయటానికి అప్పుడు అవకాశం లేకుండే. దేనికంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చేరాకుంటే నా తరపున మా మమ్మీకి పెట్టినా, మా మమ్మీ చేసింది. మా అమ్మగారి పేరు దాని, ముడావత్ దాని. ఇంకా ఆయనతో పాటు మేము వాటిని కొనసాగుకుంటా పార్టీలో ఇంకా మేము అప్పుడు గ్రామ అధ్యక్ష పదవి, మండల ఉపాధ్యక్ష పదవి, సహాయ సెక్రటరీగా కొనసాగుకుంటూ వచ్చాం. టీఆర్ఎస్లో కూడా అంతకు మళ్ళీ మా తమ్ముడికి ఇక్కడ మళ్ళీ గ్రామ పంచాయతీలు విడిపోయినాయి. ఉమ్మడి గ్రామ పంచాయతీకి వెళ్ళి న్యూ గ్రామ పంచాయతీ బుడ్డొంతండ కింద నివాసాలు ఏదేంటంటే కాగనూటి తండ, ఎంకటిగాని తండ, 3 తండలు. 3 తండలకు 735 ఓట్లు. ఇక్కడ మా తమ్ముడికి, మాతో పాటుకి అప్పుడు మేము టీఆర్ఎస్లోనే ఉన్నాం. నాతో వెనక ఉన్న ఆయన కూడా బాబు, ఆయన కూడా టీఆర్ఎస్లోనే ఉండే. మా తమ్ముడికి మళ్ళీ నేను రెండోసారి కూడా సర్పంచ్కి నిలబెడితే నా ఎంట ఉన్న మాతో పాటు కార్యకర్తనే పక్కన మళ్ళీ వేరే పార్టీలకు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ రవీందర్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేము ఎమ్మెల్యే వెంటనే ఉన్నాం. మళ్ళీ మాతో పాటు నా కార్యకర్త కూడా వెంటనే ఉన్నాడు. కానీ ఇంకా వాడు కూడా వెంటనే అక్కడ మాకు తక్కువ ఉందని చెప్పి, ఒక ఊర్లలో ఏ రకంగా ఉంటుందంటే కొంత పార్టీ పరంగా కొంత చూస్తారు, తర్వాత ఏం చేస్తారంటే కుటుంబాలు విడిపోతాయి లోకల్కి వచ్చే వరకు. దాని మూమెంట్ పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే మనతో పాటు నీకే సర్పంచ్ చూస్తామని మళ్ళీ మా దగ్గర మా ఇంట ఉండ కార్యకర్తని తీసుకొచ్చి వానికి సర్పంచ్ చేస్తే 13 ఓట్లతో మా తమ్ముడు ఓడిపోయిండు. నాతో పాటు నా పక్కన ఉండ ఆయన కూడా గెలుపొందిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుని, ఒకటే పార్టీ ఉన్నాం కానీ వరగాలని. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని ఈ బాలు అనే అబ్బాయి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన జరిగిన దాకా ఆయనే కొనసాగిండు. ఇంకా అప్పటి నుంచి మేము కూడా ఇంకా ఎలక్షన్లు ఏం లేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ పెట్టింది. ఆ ఎలక్షన్లో మళ్ళీ అప్పుడు దాకా కూడా మేము టీఆర్ఎస్లోనే ఉన్నాం. టీఆర్ఎస్లో మన సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కూడా ప్రచారానికి రవీందర్ కుమార్ ఎమ్మెల్యే అంట వచ్చిండు. ఇంకా అక్కడనే మేము కూడా అప్పుడు దాకా అక్కడనే తిరిగినాం. ఎందుకంటే నాకు సుఖేందర్ రెడ్డి సార్ అంటే నాకు పానం. అప్పటి నుంచి ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ అంటే నేను పానం. ఇంక వాళ్ళ ఊళ్ళో, మా పక్క ఊరోళ్ళు కూడా వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే అక్కడ సార్ ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాడు అనేది ఒక ముద్ర నాకు, అంతే. ఇంకా నేను కూడా సార్కు నమ్ముకున్నట్టే ఉంటా, అట్నే నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాను. పార్టీ సారుకు ఇంకా అక్కడ అంత స్థాయిలో మనం కాం. ఎందుకంటే మన సారు స్థాయికి మన స్థాయికి అది మనం చెప్పేది కాదు. నేను పార్టీ మారటం కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి నాది ఒకటి, సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. సారు నాకు పెట్టినా పెట్టకపోయినా నాకు అభిమానం, అంతే. ఏం పెట్టి నువ్వు అని అడుగుతారు కొంతమంది కోచన్స్, కానీ నాకు కోచన్ అవసరం లేదు, నాకు సారు అభిమానం, అంతే. నాకు పోగానే మందులు ఇస్తాడు, కూర్చోమంటాడు, నాకు అదే సంతోషపడతా. ఇప్పుడు మా చిత్రాల పక్క 10 ఊర్లు ఉన్నాయి, అది కూడా చందంపేట మండలం, మా తోటల మండలం కూడా అదే అంటారు నాకు. ఇంకా అదే కొనసాగుతున్నా, దాని మీదనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమంటారు, నిన్న మొన్న కూడా మీరు ఎమ్మెల్యే అప్పుడు ఎలక్షన్లో ఓట్లు వేయలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వస్తారంటే, నేను ఎందుకు వస్తా అంటే సుఖేందర్ రెడ్డి వస్తే వస్తా. సుఖేందర్ రెడ్డి సార్ నాకు బాస్, వస్తా అని అంట. మా ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు సుఖేందర్ రెడ్డి, ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. అప్పుడు నేను సార్ వెంటనే పోయినా.
మళ్ళీ సారు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ఏం చేసిండు, అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉండి మళ్ళీ ఇదే బాలనాయక్ ఎమ్మెల్యే మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిండు. మేము కూడా టీఆర్ఎస్కి వెళ్ళినాం. మళ్ళీ సార్ కూడా వెంటనే మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిండు. మళ్ళీ అక్కడ చిన్న ఏదో కారణం, అక్కడ టికెట్ కోసం ఏదో అక్కడ టికెట్ రాకపోవటం, మళ్ళీ బాలనాయక్ ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు మళ్ళీ కాంగ్రెస్కు రావటం, సుఖేందర్ రెడ్డి సార్ మళ్ళీ సార్ అక్కడనే కొనసాగటం, ఇంకా అట్నే ఆగిపోయినాం. మళ్ళీ ప్రజెంట్గా ఇప్పుడు జరిగే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు మళ్ళీ సారు అక్కడ మళ్ళీ సార్ నిర్ణయం తీసుకుండు. మళ్ళీ మామూలుగా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మన సుఖేందర్ రెడ్డి సార్, మన అమిత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు, తిరిగిండు, బాగానే ఉంది. మేము కూడా అట్నే కొనసాగినాం. మళ్ళీ సార్ కూడా నిర్ణయం వేరే నిర్ణయం తీసుకుండు. మేము కూడా అదే, మీ నిర్ణయం మా నిర్ణయం అని మేము మా ఉద్దేశం మాట చెప్తున్నాను, నేను వేరేదేం కాదు. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవటం కారణం ఏంటంటే అక్కడ సరే చిన్న లోపం ఏం జరిగిందో కానీ వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటంటే వ్యక్తిగతంగా మంచివాడే మన ఎమ్మెల్యే గారు బాలునాయక్, మన రవీందర్ కుమార్ మంచివాడే. కానీ అక్కడ ఇంకా పార్టీ పరంగా ఏం జరిగిందో తెలియదు. కార్యకర్తలకు ఏంటంటే మామూలుగా కార్యకర్తలు చెప్పడం అక్కడ కార్యకర్తలు ఏంటంటే కార్యకర్తలకు కొద్దిగా పట్టించుకోలేదు అనేది ఒక టాకు. సరే చెడు అయితే మంచి కాకుండా చెడు అయితే చేయలేదు, కానీ కార్యకర్తలు పోగానే పట్టించుకోలేదు అనేది ఒక టాకు. రెండోది 2 సంవత్సరాలు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండు, కొనసాగిండు, ఇంకా కొత్త నువ్వు తీసుకురావాలి అనేది కొంత చూసిరు జనాలు. అంటే మళ్ళీ ఇటు బాలనాయక్ వచ్చింది. బాలనాయక్ మళ్ళీ టికెట్ వచ్చే వరకు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్కి జంప్ అవటం అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే కొంత గవర్నమెంట్ మీద వ్యతిరేకం, కొంత ఎమ్మెల్యే మీద వ్యతిరేకం, అది అన్నీ ఒకేసారి ఇంకా అది ఇదైంది సార్. కాగానే వాళ్ళు ఏం చేసి జనం, అది మనం ఒక్కరితో తీర్పు కాదు, జనం తీర్పు. జనం వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, జనం వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే బాలునాయక్ గెలుస్తాడు, రవీందర్ కుమార్ ఓడిపోతారు అనేది ఫస్ట్ నుంచి కొంత జనంలో వచ్చేసింది, ఆ టాక్ వచ్చింది. నేను అప్పుడు ప్రజెంట్గా అక్కడ రవీందర్ కుమార్ ఎమ్మెల్యే గారు వెంటనే ఉన్నా, ఆ టాక్ వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ మాత్రం ఫామ్ చేస్తుంది, టీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది, కానీ ఎమ్మెల్యే గారు మాత్రం ఇక్కడ ఓడిపోతాడు అనేది జనంలో ఒక టాక్ వచ్చింది. అది 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 అందరికి వచ్చిన ఇది వచ్చింది. వచ్చినాక తర్వాత అక్కడ గవర్నమెంట్ ఓడిపోయింది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఓడిపోయింది, రెండో ఇది అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఓడుతుందని అది మన మీడియా వాళ్ళకు తెలుసు, పెద్దవాళ్ళకి అందరికీ కూడా తెలుసు, మనకు కాదనేది కాదు. కానీ కార్యకర్తలు ఇట్లా గవర్నమెంట్ పోతుంది, ఈ గవర్నమెంట్ ఉంటుంది, మన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఓడిపోతాడు అనేది ఒక టాక్. అని అసలు దారికి వచ్చే వరకు గవర్నమెంట్ కూడా ఓడిపోవటం దారి తీసింది. అది ఎందుకు దారి తీసింది అంటే కొన్ని సరే ఒక ఇంట్లో ఒక పెద్దవాడు తప్పు చేయక ఉంటుంది, చిన్న లోపాలు ఉంటాయి, ఏ గవర్నమెంట్ అయినా చేస్తారు, అది కామన్. ఇలా ఏం జరిగింది అక్కడ అంటే కొన్ని ఈ డబుల్ బెడ్రూమ్ ఒకటి, తర్వాత దళిత బంధువు ఒకటి, అక్కడ గవర్నమెంట్ జరిగింది లోపం జరిగేది ఏంటంటే ఈ 2 కొద్దిగా కారణాలు అయినాయి. ఎందుకంటే ఒక్క ఊళ్ళో ఒక 100-200 మంది ఉంటారు ఎస్సీ వాళ్ళు, కానీ అక్కడ ఎవరికో ఇది చేసి ఒక్కనికే ఇస్తాడు. ఒక్కనికి ఇస్తే అందరు కడుపు నిండినట్టు కాదు కదా. 100 మందిలో ఒక్కనికి ఇస్తావు, ఒక్కనికి మేలు చేసినంత మాత్రం అందరికి మేలు కాదు కదా. ఇది జనంలో వచ్చిన టాకు. అదే 100 మందికి ఆ 10 లక్షల రూపాయలు 10 మందికి ఇస్తే 10 మంది తృప్తి పడేవాళ్ళు కదా. ఇప్పుడు 10 మంది 10 మంది కూర్చున్నప్పుడు ఒక్కడే అన్నం తిన్నా కనువలు తినలేదంటే ఎట్టుంటుంది? ఒకరిని కడుపు నింటే అందరు నిన్నట్టు కాదు కదా. ఈ జనంలో వచ్చిన మార్పు, కానీ అధికారంలో వచ్చింది అది. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల పైన ప్రచారం ఫస్ట్ ఏం మొదలు పెట్టిందంటే మేము ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ నడిపిస్తాం. తర్వాత రెండోది గ్యాస్ సిలిండర్ మేము 1100కు ఉండదు 500కు మేము గ్యాస్ నింపుతాం. తర్వాత 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు ఉండదానికి 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తాం. ఇవి కొన్ని అమలు పెట్టిరు. ఆ జనాలు కూడా మార్పులు చూస్తారు. ఆ మార్పులు దేనికి చూసిరు అంటే సరే కేసీఆర్ గవర్నమెంట్ 1,00,000 చేసింది కదా, 2 లక్షలు అంటుండు కదా, 2 లక్షలు ఇస్తాడు కదా రుణమాఫీ అని చెప్పి గవర్నమెంట్ కూడా కొంత 10 ఏళ్ళు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ చేసింది, ఇంకొక ఈ 5 ఏళ్ళైనా చూద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పు మార్పు వచ్చింది. ఈ 6 గ్యారెంట్లు ప్రజల కంటే ఒక్కటి చిన్న ఉదాహరణ, ఇంకా కొంతమంది కొద్దిగా అనుమాన చొప్పున కొన్ని ఉన్నాయి
అంటే మొత్తం అప్పుడే అమలు కావాలంటే కాదు, కొద్దిగా టైం పడుతుంది అనుకోవాలి. కానీ చెప్పే ప్రచారాన్ని మాత్రం ఇంకా అయిందని కొంతమంది, కాలేదని కొంతమంది, అది నడుస్తూ ఉంది. నాకెంతసేపటికైనా మన స్వార్థం కాకుండా ఇంతో అంతో మనం జనాలకు సేవ చేయాలి, మంచి చేయాలి అనే ఆలోచన తప్ప ఇంక వేరేది ఏం లేదు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే మళ్ళా మీరు ఏం చేస్తారని అడుగుతారు. గతంలో నాకన్నా ముందర సర్పంచ్ ఒకడు ఇంతకు ముందు చేసిండు, ఇప్పుడు రెండో ప్లేడు చేసినా కూడా అలా సరే ఏం చేసిరో వాళ్ళకు కూడా నేను వ్యతిరేకంగా చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిరా చేయలేదు అది జనాలకు వదిలేయాలి, అది నేను చెప్పేది కాదు. నా ఉద్దేశం ఏంటంటే చేయాలంటే ఇంతో అంతో మనం చేస్తేనే బాగుంటుంది. మనకు ఊరున్నప్పుడు అంతా అందరూ మంచోళ్ళు అన్నారు, అందరూ చెడ్డోళ్ళు అన్నారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ మన బాధ్యతగా మనం ఒక పదవిలో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసి చూపిస్తేనే అది జీవితకాలం మనకు ఎప్పుడో యాది ఉంటుంది అనేది నా ఉద్దేశం. అది సార్ ఇప్పుడు కూడా మేము చేసేది ఒకటే ఈ తమ్మాలు ఉన్నాయి. నా ఉద్దేశం చేసిన తర్వాత ఈ తమ్మాలు కూడా వీకేయాలనిపిస్తుంది. ఈ బుడ్డ తమ్మాలు ఉన్నాయి కదా, ఇవి తీసి మన 11 ఫీట్ల తమ్మాలు వేసి మొత్తం స్ట్రీట్ లైట్ వేసి మొత్తం ఇది చేయాలనేది ఆలోచన తప్ప ఇంకా అన్ని వేరే ఆలోచనలు ఉండదు. ఏదో స్వార్థం కోసం పోవటం మనకు కాదు. మందుకు డబ్బుకు బానిసలు ఎందుకు అవుతారంటే ఇప్పుడు ఆ జనరేషన్ అట్ట వచ్చేసింది. ఒకప్పుడు ఏం చేశారంటే గతంలో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు టెక్కున ఏందర నాయన పెద్దవాడు చెప్పిండు వేసేద్దాం అనేది, అట్ట కాదు. ఇప్పుడు పెద్దవాడు అనేది లేదు, టెక్కున మందు కావాలి నేను ఓటేస్తా, నీవేంది నాకు చెప్పేది, ఏమవుతుంది నష్టం తప్ప లాభం ఏం లేదు. కాబట్టి మనం ఆలోచించి ఫస్ట్ మన ఊరికి ఏం మేలు జరుగుతుందని ఆలోచించి అడుగేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.